మళ్ళీ నేను వచ్చేసా. చూస్తున్నారు కదా, మనం ఈరోజు పలాస నుండి విజయవాడకి ట్రైన్లో వెళ్ళబోతున్నాం. ఓకే, 12:20కి మన ట్రైన్. కానీ నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం 2:20కి ట్రైన్ వస్తుందంట. అంటే 2 గంటల లేట్లో మన ట్రైన్ అనేది రాబోతుంది. అంతలో మీకు పలాస మొత్తం చుట్టూ చూపిస్తా. చూడండి, చూస్తున్నారు కదా, మన పలాస మొత్తం ఉంది. అక్కడ మధ్యలో గోడ కనిపిస్తుందా, అది క్యాటన్. అంటే మన ట్రైన్లో సమోసాలు, కూల్ డ్రింక్స్ అన్నీ వస్తాయి కదా, అక్కడి నుంచే వస్తాయి మనకి. ఆల్రెడీ ఒక ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ అయితే వచ్చింది, వెళ్ళిపోతుంది. అది మనకి సంబంధం లేదు, ఎందుకంటే మన ట్రైన్ కాదు కాబట్టి. మీకు మన నెక్స్ట్ ట్రైన్ అంటే 2:20కి రావాలి. కానీ ఇప్పుడు నేను ట్రైన్ చూసిన ప్రకారం ఏంటంటే, అంటే ట్రైన్ లొకేషన్ చూసిన ప్రకారం ఏంటంటే, వేజ్ మే ట్రైన్ చెప్తుంది ప్రకారం 3:30కి వస్తుందంటే మన ట్రైన్. అంటే 3:30కి 12:20కి రావాల్సిన ట్రైన్ 3:30కి వస్తుంది అంట. ఇది మీరు ఎక్కడైనా చెప్పండి, ఇది మరీ ఎంత లేటా? 3 గంటలు లేటా? మనం అందులో రైల్వే స్టేషన్ లేట్ చేస్తాం. ఆ పైనుంచి మంచు పడుతుంది. చూసారు కదా, కుర్చీలు, చైర్లు ఎలాగ ఉన్నాయో, ఆ చైర్లో కింద కూర్చుంటే చల్లగా ఉంది, మెంటలు ఎక్కేస్తుంది. పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఫ్యాన్ ఆపుతుంటే పక్కన స్విచ్లు లేవు. కానీ చూడాలి ఎలా ఉంటుందో. నా కష్టం చేశారా, ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చి 2 గంటలు అవుతుంది. చిరాకు ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకైతే పైనుంచి చల్లగాలి చలేస్తుంది. స్వెటర్ వేసుకున్నా కూడా చల్ల ఆగట్లేదు. టోపీ వేస్తున్నట్టున్నా, కానీ నాకైతే మెంటలు ఎక్కేస్తుంది. ఆ జుత్తు గడ్డం పిక్చర్లో కనిపిస్తున్నాను నేనైతే. చూద్దాం మరి ఎప్పటికి వస్తుందో. బ్యాక్ సైడ్ ఒక ట్రైన్ అయితే వచ్చింది, వెళ్ళిపోతుంది. మరి ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలి. కానీ ఇక్కడే బ్యాక్ సైడ్ వచ్చిన ట్రైన్ నాకు అక్కడ మెడికల్ ఎమర్జెన్సీ అయ్యింది. కానీ రైల్వే వాళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యారు. మెడికల్ కావాలనగానే దాని నెక్స్ట్ స్టేషన్లో చాలా ఫాస్ట్గా మెడికల్ అనేది అందిస్తున్నారు. దానికి మాత్రం మనం సెల్యూట్ చేయొచ్చు. ట్రైన్స్ విజయం పక్కన పెట్టండి, లేట్ అయితే అవుతుంది, సమ్ ప్రాబ్లమ్స్ ఉంటే లేట్ అవుతాయి. కానీ మెడికల్ అనగానే దాని నెక్స్ట్ స్టేషన్లో వెంటనే మెడికల్ అనేది అందిస్తున్నారు. దానికి మాత్రం సెల్యూట్ చేయొచ్చు. కానీ చూద్దాం, వాళ్ళకైతే ఏం నయం అయిపోవాలి. మరి ఎలా ఉంటుందో చూద్దాం. మన ట్రైన్ అయితే ఇప్పుడు వస్తుంది, ఇంకా అర్థం కావట్లేదు. చూద్దాం మరి. ఆ వచ్చిన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. చెప్పాక మెడికల్ ఎమర్జెన్సీ, ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. కానీ లాస్ట్గా ఫైనల్గా మన ట్రైన్ అయితే వచ్చేసింది. వచ్చేస్తున్నారు కదా, మన ట్రైన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇదో మన ట్రైన్ అయితే వచ్చేసింది. గ్రీన్ కలర్లో ఉంది మన ట్రైను. మన బోగి నెంబర్ S4 ఎంత ఉంది మధ్య, సీట్ నెంబర్ 70, 71, 72, 74, 4 సీట్లు. కానీ చూద్దాం, మంది ఆ పక్క లాస్ట్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. నేను చూసిన ప్రకారం ఆల్మోస్ట్ ట్రైన్ ఎక్కేసాం. చూస్తున్నారు, ట్రైన్ అయితే 10 బయలుదేరిపోతుంది. అందరూ మొత్తం బేగీలు అందరూ మంచి నిద్రపోతూ ఉన్నారు. మనమైతే డోర్ దగ్గర కూర్చునించాను, మీకు చూపించాలి కదా మొత్తం. ఈ వీడియో నేను ఫోన్లో తీస్తున్నా, క్వాలిటీ మిస్ అయితే మరి నేనేం చేయలేను. మధ్యలో చిన్న చిన్న రైల్వే స్టేషన్లు వస్తుంటాయి, పోతుంటాయి, అవి కామన్. నేను ఇప్పుడు ఎంతవరకు వీడియో తీస్తానో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నా ఫోను ఛార్జింగ్ లేదంత ఎక్కువ. నేను ఛార్జింగ్ పెట్టి నేను నిద్రపోవాలి కదా, నేను మనిషినే కాబట్టి. చూద్దాం మరి. చీకట్లో లాస్ట్కి మాత్రం లైట్ ఉంది, తప్పించి ఎక్కడ లైట్లు లేవు. అది ఎవరో తీస్తున్నారు. కానీ నైట్ టైం ట్రైన్లో ట్రావెల్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు నైట్ టైం ట్రైన్లో ట్రావెల్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎలా ఉంటుంది, బాగుంటుందా బాగోదా. చూసినాక బయట మొత్తం ఫుల్ చీకటి. మధ్యలో రైల్వే స్టేషన్ వచ్చింది, అది వెళ్ళిపోయింది కూడా. వర్క్ అవుతుంది మొత్తం, ఎక్కడ చూసినా వర్కే అవుతుంది. ఈ మధ్య రోజుల్లో మొదలెట్టారు, ముందంతా నేను ఇప్పుడు చూడలేదు. ఇప్పుడైతే వర్క్ అయితే అవుతుంది. ఏవో రైల్వే స్టేషన్, పూండి రైల్వే స్టేషన్ అనుకుంటా, కానీ మనకి అర్థం కావట్లేదు చీకట్లో. చూద్దాం మరి మనం విజయవాడ ఎన్నింటికి వెళ్తామో. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇది స్పెషల్ బండి కాబట్టి మధ్యలో విజయవాడ లోపలికి వెళ్దాం. చూసారుగా, మార్నింగ్ లెగిసిపోయాను, విజయవాడ లోపలికి వెళ్తే వైజాగ్ లోపలికి వెళ్తుంది కాబట్టి వాడి నుంచి కట్ అయిపోతుంది. సో చూసినాక మనమైతే రాజమండ్రి దగ్గరలో ఉన్నాం. పొద్దున వ్యూ అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ 6 గంటలు 6:30 తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నాగా చిన్న చిన్న రైల్వే స్టేషన్లో కూడా ఎక్కడ ఆపట్లేదు మనోడు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఎందుకంటే
3 hours లేట్. ఇప్పుడే నేను చూశాను వెరీ మై ట్రైన్లో నా ట్రైన్ లొకేషన్ చూస్తరికి 12కి వెళ్తుంది అంట విజయవాడ. నాకైతే పెద్ద నచ్చలే. 8:30కి వెళ్ళాలి, 12కి వెళ్తుంది అంట. మరి ఏందో అది అర్థం కావట్లేదు. చూద్దాం మరి రాజమండ్రికి ఎంత టైంకి వెళ్తాం అన్నది. మనం ఆల్మోస్ట్ రాజమండ్రి దగ్గరలో అయితే ఉన్నాము. చూస్తున్నాక మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. మార్నింగ్ వ్యూ చూస్తున్నాక ఆ కొండలు, ఆ నీరు, ఆ చిన్న చిన్న చెట్లు చాలా బాగుంటుంది. అంటే ఒక మంచి డ్రోన్, ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా తెచ్చి ఒక మంచి సినిమాటిక్ వీడియో తీయచ్చు. కానీ పల్లె చూస్తున్నాక ఊరు కూడా చాలా బాగుంటుంది. నైట్ మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ చాలా అందంగా ఉంటాయి అన్నీ. ఇంకెండ రాకుండా ఆల్రెడీ చూసారు కదా మన భోగిలు అయితే ఇంకా అందరం నిద్రపోతున్నారు. ఎవరు లెగలేదు. ఇంకా టైం 6:30 అవుతుంది కాబట్టి చూద్దాం. ఈ టైంకి రాజమండ్రి దేడిపోవాలి, కానీ ఇంకా మనం రాజమండ్రి దగ్గరికి వెళ్ళలేదు. మరి చూద్దాం. కానీ మనోడు మాత్రం ఎక్కడ ఆపట్లేదు కాబట్టి దీనికి ఇది స్పెషల్ బండి కాబట్టి దీనికి ఎక్కువ స్టాప్లు అయితే ఎక్కువ ఉండవు. డైరెక్ట్ ఇంకా రాజమండ్రి నెక్స్ట్ స్టాప్. దాని ముందు ఇంకెక్కడ ఆపుతాను అనుకుంటా. ఎక్కువ స్టాప్లు ఉండవు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు మనము. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఎక్కడ ఆపాడు మనకైతే సరిగ్గా తెలియదు. మనం ఇక్కడ చూసుకోలేదు. అప్పుడే మనం వాష్రూమ్కి వెళ్ళాము. వచ్చి చూస్తారు ఇక ట్రైన్ అయితే ఆగింది. మరి చూద్దాం ఏంటంటే నాకు దీని తర్వాత ఇది రాజమండ్రి అయితే కాదు, దీని తర్వాత రాజమండ్రి అనుకుంటా. మనమైతే రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చేసాం. మరి ఇప్పుడే సన్లైట్ అయితే వస్తుంది. ఇంకా కానీ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా ముందు నేనైతే గ్యారంటీ. ఇది జస్ట్ ఫోన్తో తీసిన వీడియో మాత్రమే. ఏంటి ఫోన్తో తీసా, క్వాలిటీ లేకపోతే మరి నేనేం చేయలేను. ఎందుకంటే ఫోన్తో కాబట్టి, గోప్రోతో కూడా కాదు, డిఎస్ఎల్ఆర్ కూడా కాదు, జస్ట్ ఫోన్తో. ఎర్లీ మార్నింగ్ అలా ఫోన్తోనే వీడియో తీస్తున్నాను. కదా చిన్న చిన్న రైల్వే స్టేషన్లో మనోడు ఆపట్లేదు, చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఎందుకంటే 4 hours లేట్లో ఉంది ఇంకా ట్రైను. విజయవాడకే 12కి వెళ్తుంది. ఇంకా చూద్దాం మరి ఎలా ఉంటుంది అనేది. కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మధ్యలో ఈ చెట్లు, అక్కడక్కడ బిల్డింగ్, అది ఇల్లు, చెట్లు, చెరువు, ఈ పొలాలు చాలా బాగుంటాయి. నాకైతే నచ్చింది. కానీ ఎర్లీ మార్నింగ్ ఇంకా బాగుంది కాబట్టి మీకు మధ్యాహ్నం కానీ ఒక 10:30 తర్వాత కానీ చూస్తే మీకు అంతగా బాగోదు. కానీ ఎర్లీ మార్నింగ్ చూస్తే మాత్రం సన్లైట్ వచ్చే టైంకి చాలా బాగుంటాయి వ్యూ మొత్తం. మీరు ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నాక మన చిన్న చిన్న రైల్వే స్టేషన్లు అన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా వరకైతే అవుతుంది అవన్నీ. రైల్వే వాళ్ళు చాలా వరకైతే చేస్తున్నారు. ఇంకా చూద్దాం మరి ఇంకా రాజమండ్రి ఇప్పుడు వస్తుంది అని. చిన్న చిన్న రైల్వే స్టేషన్లే కాబట్టి అంతగా ఆపరు, మనం కూడా అంతగా పట్టించుకోము. కానీ ఫస్ట్ మనకు కావాల్సింది మెయిన్ రాజమండ్రి. ఫస్ట్ మనం రాజమండ్రికి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే టిఫిన్ టైం కూడా అయింది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ కూడా కొనాలి. రాజమండ్రికి అయితే చూద్దాం. మరి చూసారు కదా వ్యూ అయితే, ఈ పొలాలు, మధ్యలో కరెంటువి, ఎక్కడో చిన్న ఇది ఉంది, ఫ్యాక్టరీ ఏదో ఉంది అక్కడ. వ్యూ అయితే నాకు నచ్చింది. ఫైనల్గా మనం లాస్ట్కి అయితే రాజమండ్రి అయితే వచ్చేసాం. చూసారు కదా మనం ఇప్పుడు రాజమండ్రి అయితే వచ్చేసాం. ట్రైన్ అయితే లోపలికి వెళ్తుంది. ఇక్కడ టైం అయితే 8:30 అయింది. ఈ టైంకి మనం రాజమండ్రిలో ఉండాలి. 8:30 కంటే ఎక్కువ అవుతుంది, ఇంకా రాజమండ్రిలో ఉండాలి. కానీ ఇప్పుడు అది విజయవాడలో ఉండాలి ఈ టైంకి. కానీ ఇంకా ఈ టైంకి ఇక్కడే ఉన్నాం. మరి ఇంకెంత టైం అవుతుందో చెప్పలేము. ఇంకా 8:30 అంటే విజయవాడ టైం ఇది. కానీ ఇప్పుడు మనం ఇంకా రాజమండ్రిలో అయితే ఉన్నాము. నేను ప్లాట్ఫామ్ ఆ పక్క ఉంది, నేను ఈ పక్కన ఉన్నాను కాబట్టి మీకు ఎలా కనిపిస్తుంది వ్యూ. ఆ పక్క వెళ్తాను చూడండి. ఆ పక్క వెళ్ళి కూడా మీకు వ్యూ అయితే చూపిస్తాను. మీకు కంగారు పడకండి. కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పని కూడా. చూసారుగా మనం రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. ట్రైన్ అయితే ఇక్కడ ఆపాడు. ఇప్పుడు ఆపి 1/2 గంట అవుతుంది. మీకు అందులో చిన్న చిన్న అలా వ్యూ చూపిస్తాను. మీకు ప్లాట్ఫామ్ మొత్తం మీరు చేస్తున్నారు కదా,
ఈ స్టెప్స్ ఉన్నాయి అటు. మీకు వ్యూ చూపిస్తా. పక్క ఇంకో ట్రైన్ అయితే ఆగుంది. మీకు వ్యూ చూపిస్తున్నాను కదా, నేను లోపల నుండి కూడా చూపిస్తున్నాను చూడు. అది అక్కడ ఎవరు అన్నయ్య ఉన్నాడు అక్కడ. చూద్దాం. మరి ఆల్మోస్ట్ మనం దాటిపోయి బ్రిడ్జి అయితే ఎక్కేసాం. ఇప్పుడు నదిపై నుంచి మనం వెళ్ళిపోతున్నాం. కానీ నదిపై నుంచి వెళ్ళినప్పుడు సౌండ్ బాగుంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి. నీళ్ళని మొత్తం టక్ సౌండ్ మాత్రం వస్తుంటుంది. మరి వాటర్ అయితే మరీ ఎక్కువ నాకు కనిపించట్లేదు. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది. మరీ ఎక్కువ అంత లేదు కానీ వాటర్ చాలా తక్కువగా ఉంది, చాలా తక్కువ. మీరు చూస్తున్నారు కదా, మీరే చూస్తున్నారు కదా, చూడండి. అప్పుడైతే ఒక 10 years 5 years ముందు అనుకుంటా చాలా ఎక్కువ వాటర్ ఉండేది, మొత్తం ఫుల్ వాటర్తో ఉండేది. ఇప్పుడు మాత్రం వాటర్ ఎక్కువ లేదు. ఒక ఇలాగ చూస్తున్నారు కదా, ఐలాండ్స్ లాగా. వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. వ్యూ చూసేటప్పుడు ఒక సినిమా గుర్తు వస్తుంటుంది, సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ అక్కడ ఫైట్ సీన్ జరుగుతుంది. బోట్ పైన వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి ఫైట్ సీన్ జరగద్ది. మనమైతే రాజమండ్రి అయితే డేటేసాం. ఇప్పుడు మీకు ఒక పొలాల మధ్యలో ఒక వ్యూ చూస్తూ ఉండండి. చాలామంది చెప్పారు చాలా వ్యూ బాగుంటుంది రాజమండ్రి డేటిన తర్వాతనే. నేను అదే దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నా. చూద్దాం. మరి ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుందని విన్నాను, మరి ఎలా ఉంటుంది మరి చూద్దాం. ఇప్పుడైతే చిన్న చిన్న రైల్వే స్టేషన్లు అయితే దాటేస్తున్నాం. కానీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు ఫోన్తో తీసినా కూడా అంత క్యాచ్ చేయట్లేదు కెమెరా, లేకపోతే మామూలుగా అయితే చాలా ఫాస్ట్గా క్యాచ్ చేసేది గోప్రో కానీ డిఎస్ఎల్ఆర్ కానీ. చూస్తారు కదా అక్కడ చెరువులు కానీ మోటార్ అయితే నీరు మొత్తం రౌండ్ సర్కిల్ షేప్లో నీరు మొత్తం తోడుతున్నారు. చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఫోన్లో కాకుండా డైరెక్ట్ చేసినప్పుడు చాలా నచ్చింది. ఇంకా చూసారు కదా, చాలా బాగుంది. ఆ బోట్ పైన వెళ్ళడం చూస్తారు కదా, చాలా వ్యూ చాలా బాగుంది. నేను అనుకోలేదు అసలు డైరెక్ట్ ఇలా చూస్తాను. ఫస్ట్ టైం ఈ వ్యూ అయితే నేను చూడడం. సినిమాలో కూడా ఎంత లైవ్లో నేను చూడిపోయాను ఎంత వ్యూ, కానీ చాలా బాగుంది. అందుకే రాజమండ్రి అని అంటారు, రాజమండ్రి చాలా బాగుంటుందని. అందుకే ఇక్కడ ఎక్కువ సినిమాలు కూడా తీస్తూ ఉంటారు ఇక్కడ రాజమండ్రిలో. చేస్తున్నారుగా మన ట్రైన్ అయితే స్పీడ్ అయితే పెరిగింది, ముందుకంటే ఇంకా స్పీడ్ అయితే చాలా పెంచాడు. ఎందుకంటే ఇంకా డైరెక్ట్ స్టాప్ విజయవాడే కాబట్టి స్పీడ్ అయితే చాలా పెంచాడు. దాన్ని చూశారు కదా, సూపర్గా ఉంది. పొలాలు ఆ మధ్యలో ఇది కరెంట్ సంబంధించి అవి ఇవి. ఈ ప్లాట్ఫామ్లో బండి ఆగదు ఎందుకంటే చిన్నవి కాబట్టి. ఇది స్పెషల్ బండి కాబట్టి ఎక్కడ ఆపడు అసలు, కానీ ఆపేటంటే మాత్రం 10 నిమిషాలు ఆపేస్తాడు. ఇది భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తుంది, మళ్ళీ చెన్నై నుంచి భువనేశ్వర్ స్పెషల్ ట్రైన్ సంక్రాంతి కోసం వేశాడు. కానీ చూద్దాం మరి ఎన్ని గంటలకి వెళ్తాం విజయవాడ అని. మనవాడైతే ఇప్పుడు ఎవరైతే రెస్పాండ్ అవ్వట్లేదు, ఇక ట్రైన్ అయితే ఆగదనిపిస్తుంది నాకైతే. ట్రైన్ అయితే ఆగట్లేదు, ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం మనమైతే. చూద్దాం మరి. నాకైతే మంచి నిద్ర అయితే వస్తుంది, నాకు నైట్ మంచి నిద్ర పట్టలేదు. నిద్ర అయితే నాకు వస్తుంది, కానీ చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి మళ్ళీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్నారా? మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇంకా ముందు చాలా పెద్ద ప్లాన్లు ఉన్నాయి. ఏంటంటే ఫ్రీ ట్రావెల్, ₹1 లేకుండా పలాస నుండి విజయవాడ వరకు ఫ్రీగా వెళ్ళిపోతున్నాం బై వాకింగ్ అండ్ లిఫ్ట్. అంటే వాకింగ్కి లిఫ్ట్ అడుగుతూ పలాస నుండి విజయవాడ వరకు ఫ్రీగా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోతున్నాను. మధ్యలో నైట్ టైం హైవే మధ్యలో ఉండిపోతే అక్కడే క్యాంపెయిన్ చేసుకుని అక్కడే ఉండిపోతాను నైట్ టైం. మీకు ప్రతిదీ పలాస నుండి విజయవాడ వరకు ఎన్ని ఎపిసోడ్లు అయితే నాకు తెలియదు, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ప్రతిదీ చూపిస్తా. మీరు ఎప్పుడైనా ఫ్రీ ట్రావెల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వీడియో చూస్తే చాలా మీకు మొత్తం అర్థమైపోతుంది. ఇంతవరకు మన తెలియని ఎవరు కూడా చేయలేదు ఫ్రీ ట్రావెల్. చేసినా కూడా వాళ్ళ వీడియో చూసారనుకోండి, Day 1 స్టార్ట్ అవుతారు,
మొత్తమే డే టైమ్ ఉంటుంది. మళ్ళీ డే 1 అయిపోతే డే 2 అంటాడు, మళ్ళీ డే టైమ్ ఉంటుంది. మళ్ళీ డే 3లో కూడా సేమ్ అలాగే ఉంటాయి. కానీ ఎవరు కూడా నైట్ టైం మేము ఇక్కడ ఉన్నామని ఎవరు చూపించరు. డే 1లో ఒక దగ్గర ఉంటాడు, డే 2 వేరే దగ్గర ఉంటాడు. ఎలా అవన్నీ మీరు ఆలోచించాలి. కానీ నేను మాత్రం అలా కాదు, డే 1 నుంచి లాస్ట్ వరకు ప్రతిదీ చూపిస్తా. నేను ఇక్కడ ఎక్కడున్నాను, నైట్ నేను ఎక్కడ క్యాంపింగ్ చేశాను, తర్వాత రోజు ఎక్కడ బయలుదేరాను, అవి మొత్తం మీకు చూపిస్తా. ఇది మాత్రం క్రాంతి గారి హాబీ. చూస్తానండి, జస్ట్ మొదలవుతుంది ఇంకా వీడియో. కానీ ఇప్పుడు మొదలెడితే నాకు తెలియదు, కానీ మొదలెట్టాక ఇంకా ఆగారం ఉండదు ఇంకా. కానీ ఐటమ్స్ ఇంకా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, బ్యాగు, కెమెరాస్, దాంతో పవర్ బ్యాంక్స్, టార్చ్ లైట్స్, టెంట్, ఇవి కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు. అవన్నీ రెడీ చేసి ఒక పెద్దగా సెలబ్రేట్ చేసి మొదలెట్టబోతున్నాం మనం. ఫ్రీ ట్రావెల్ మధ్యలో ఏదైనా తేడా కొడితే మరి ఇంకేం చేయలేం. తేడా కొట్టిందంటే ఇంకా నైట్ అక్కడే టెంట్ వేసుకొని కూర్చోవడమే. కానీ మొత్తం లిఫ్ట్ ఉంటుంది. తేడా కొట్టిందని కార్ వేసుకుని అంటే బస్ ఆపేసి బస్ ఎక్కి టికెట్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి వేరే ప్లేస్కి వెళ్ళి అవే ఉన్నాం. మనకి డే 1 మొదలెట్టామంటే డే లాస్ట్ వరకు A to Z మొత్తం మీకు చూపిస్తా. ఈ వీడియోలో మీకు చెప్తున్నాను ఇంకా వీడియో ఎలా ఉంటుందని. కానీ ఈ వీడియోని మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎక్కడున్నా మనకు తెలియదు, ఎందుకంటే ఆ పక్క డోర్ లాకు, ఈ పక్క మనం ఉన్నాము. కానీ ఇక్కడ ఎక్కడ స్టేషన్ పేరైతే ఎక్కడ రాయలేదు, అదే చూస్తున్నా ఎక్కడ ఉందని. ఎక్కడ కూడా స్టేషన్ పేరు అయితే రాయలేదు. మనమైతే ఆల్మోస్ట్ విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాం, ఎందుకంటే ట్రైన్ స్లో అయింది కాబట్టి. చూడండి, విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాం. మనమైతే ఇప్పుడు వుడ్ ఎవరైనా చెట్లు కట్ చేస్తారు, అదే ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, ఏవో కనిపిస్తున్నాయి, నాకు క్లియర్ కనిపించట్లేదు. మనమైతే విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాం. దగ్గరికి ఆల్రెడీ విజయవాడ వస్తాము. చూస్తే కదా కొంచెం ముందుకు వెళ్తే చాలు రైల్వే స్టేషన్. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది, అక్కడ ఆపేసాడు మన ట్రైన్ వాడు. కానీ ఇప్పుడైతే మన సిగ్నల్ వస్తుంది, మనమైతే లోపలికి వెళ్ళిపోతా. ఇక్కడ ఏవో రెడ్ లైట్లు ఉన్నాయి 3, అవంటే నాకు అర్థం కావట్లేదు. మీరు నాకేదో మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం మరి ఎన్ని గంటలకు వెళ్తే. కరెక్ట్గా టైం చూస్తారు 12 అవుతుంది, టైం 12 అవుతుంది కరెక్ట్గా. మనమైతే ఇప్పుడు విజయవాడ అయితే వచ్చాము. అన్నట్టే మేనేజ్మెంట్ ట్రైన్లో కరెక్ట్ 12 అన్నట్టు 12కి వచ్చాము. ఇంకా ఫాస్ట్ రావాల్సింది 8:30 రావాల్సింది 12కి వచ్చాం. మరి ఏం చేస్తాం, ICF ట్రైన్ అయితే అక్కడ ఉంది. మనమైతే ఇంకా ప్లాట్ఫామ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అబ్బో టర్నింగ్ చాలా ఎక్కువ ఉందయ్యా. అక్కడ ఉంది మన భోగి, మనం ఇక్కడ ఉన్నాం. మనమే ఇంకా లాస్ట్లో ఉన్నాం. మన తర్వాత ఒక 4-5 భోగిలు ఉంటాయి అంతేనే, దాంతో లాస్ట్ ఇంకేం ఉండవు. మేము మొత్తం రైల్వే క్వార్టర్స్ అనుకుంటా, మొత్తం రైల్వే గార్డెన్ ఇది. మనమైతే ఎప్పుడు ప్లాట్ఫామ్ లోపలికి అయితే వచ్చేసాం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అన్న. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని బోర్డు చూస్తున్నారు కదా, వెల్కమ్ టు విజయవాడ. మనమైతే విజయవాడ అయితే వచ్చేసాం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది మాత్రం గట్టి కొట్టండి, ఎందుకంటే మనం ఫ్రీ ట్రావెల్ అనేది మొదలు పెట్టబోతున్నాం. ఆ వీడియోలు మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే బెల్ ఐకాన్ని పక్కా కొట్టాలి. మనమైతే దిగేసి నడిచి బయటికి అయితే వెళ్ళిపోతాం. ముందు ట్రైన్ ఆగలిగా, ట్రైన్ ఆగింది, మనమైతే దిగేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. పక్కన ఉంది కదా, అదే మన ట్రైను. ఈ పక్కన క్యాంటీన్లు అవి షాప్స్ అన్నీ ఉన్నాయి. మన ట్రైన్ ఆ పక్కన ఉంది. చూసారుగా, రాత్రి నిద్ర లేదు, అలిసిపోయాము. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.